మేము ఒకరోజు వీడియో తీయడానికి ఏమేమి చేస్తాం అన్నది ఇన్ని అసలు ఈ వీడియోలో చూద్దరిగానండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది. ఏ కలర్స్ కట్ట వాడకుండా న్యాచురల్గా ఉండడం చాలా బాగుంది. బయట రోడ్ సైడ్ చేస్తారు కదండి, నేను నిజం చెప్తున్నాను, దాని మీద బాగుందండి. ఏంటోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నాండి. నేను ఈరోజు అంటే బ్లాగ్స్ చేస్తానని చెప్పాను కదండి లైవ్లో. ఈరోజు అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అసలు మీకు ఈ వీడియో నచ్చుతుందో తెలియదండి. ఒకవేళ నచ్చితే కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ చేయమని. ప్రస్తుతానికైతే మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే సామానం అయితే తెచ్చుకోవాలంటే కొన్ని సామానం అవి చూపెడతాను. ఎందుకంటే ఒక షార్ట్ వీడియో తీయాలి ఇప్పుడు మా అమ్మతోటి. ఇప్పుడు షార్ట్ వీడియో తీస్తారనమాట. అది ఎలా తీస్తాం అవన్నీ వీడియోలో ఉంటాయండి. మేము ఒకరోజు వీడియో తీయడానికి ఏమేమి చేస్తాం అన్నది ఇన్ని అసలు ఈ వీడియోలో చూద్దరిగానండి. మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేది. మా అమ్మ ఈరోజు వీడియో కన్నా ముందు వంటకాలు అయితే వండుతుందండి ఇంటికి, అంటే ఇంట్లో తినడానికే. ఏం కూరమ్మా? చేపలా? కుంకుమలు ఆడే చేపల పులుసు అయితే రెడీ అవుతుందండి. ఈ పక్కన మన వీడియోకి బాస్మతి బియ్యం అయితే నానబెట్టాం. ఒక వీడియో చేయాలి ఇప్పుడు, అదే షార్ట్ వీడియోకి. ఇప్పుడు అయితేనండి మనం అంటే షార్ట్ వీడియో తీయాలి. దానికి నేను సిద్ధం చేస్తున్నాను సామానం మొత్తం అన్నీ. మేము ఎక్కువగా ఏం చేస్తామంటే దీని మీదే వండుతాం, బయటకు అట్టుకెళ్ళిపోతాం అనమాట. ఎలుగు సరిగ్గా రాదండి, చీకటిగా ఉంటుంది. దానికోసమని బయట ప్లాన్ చేస్తాం. ఏదో పాడేసాను బాబోయ్ లైట్. మనం వీడియో చూసి ముందు ఏం చేస్తామో ఇలాగా బాల సర్దేసి ముందు బాల సెటప్ చేసుకుంటాం కదా వీడియో తీయడానికి. బాల సర్దేసుకుని అన్ని సామానం అంతా దీని మీద తెచ్చాము. సామాన్ మనం వీడియో చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ తెచ్చే చూపిద్దాం బ్లాగ్లో మనం ఎలా చేస్తాం అన్నది. మేము అయితే రండి బయట వీడియో చేయడానికి ఎలుగులోకి అయితే ఇలాగ బల్లాన్ని సిద్ధం చేసుకుంటామండి. ఎందుకంటేనే నీట్గా పడుద్ది, లోపల చీకటిగా ఉంటుంది కదండి. దానికోసం మేము బయట పెట్టేసుకుంటాం. ఇలా బయట పెట్టేసుకుని నీట్గా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమేమి సామాన్ తెచ్చామో ఏమి వండుతున్నామో చూపెడతాను ఆగండి. అంటే షార్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనుకున్నాను. ఇది ముందు వద్దే షార్ట్ వీడియో, తర్వాత ఇది లేట్ వద్దు అనమాట. అది ఏమి వండుతుందో చూపెడతాను ఆగండి. ఏమేమినామా ఇవి మొత్తం? కాలీఫ్లవర్, చికెను, గుడ్లు. అంతేనా? ఏంటి? కారం. కారం సాల్ట్ కూడా తెచ్చామా అమ్మా? ముందేం చేయాలంటే చికెన్ ఉందా, చికెన్ని శుభ్రంగా చేసుకుని దాన్ని బాగా వేపాలన్నమాట ఫ్రైడ్ రైస్కి. ముందు వేపేసి కారం అవి కలిపా. ముందు కారం అయ్యి కదమ్మా. ఎలా అంటే చెప్తాను, చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి సరిపోద్ది. నేను చెప్తానులే చూసి చేసేయి. అదండి ఎలా అంటే మేము ప్లాన్ చేసుకుంటాం అనమాట ముందుగుంటా. మేము మాట్లాడుకుని ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఏదైనా అంటే మా అమ్మకి సరిగ్గా తెలీదు, అన్నీ నేను చెప్తూ ఉంటాను, మా అమ్మ పాటిస్తుంది అనమాట. అయితేనండి ఏదైనా వీడియో చేయాలంటే ముందు ఇలా సెటప్ చేసుకుంటామండి. అన్ని వస్తువులు ఇలా బలం అయితే తెచ్చుకుని వీడియోని స్టార్ట్ చేస్తాం. ఇప్పుడైతే షార్ట్ వీడియో తీస్తున్నాం. మంచి ముక్కలు అంటే ఒక దాన్ని లేపేసాం అనమాట, ఒక కోడిని మా వీడియో కోసం. చూడండి ఎలాగుందో ముక్కలు, ఎలా కాపాడుతున్నాయి ముక్కలు. మళ్ళీ ఉన్నాయి కదా తొల్లగా. అది మేము అయితేనండి షార్ట్ వీడియో చేయడానికి 100 రూపాయలకి మాంసం అయితే తీసుకున్నామండి. మెత్తడి ముక్కలు 2 ముక్కలు ఇచ్చారు 100 రూపాయలకి. ఇప్పుడు వీటితోనే వీడియో చేస్తాం. ఏం వండుతాం చూద్దరిగా ఆగండి. అది రైస్ ఉందా? రైస్ ఇప్పుడు అన్నం మనం ఎలాగ వండుతాం అలాగమ్మా, అంతే. ఇది చూడమన్నా పలుకులు అది ఇంకా పెద్దగా వస్తుంది కదమ్మా. చిన్న కొట్టని ఏంటి, పలుకులు పెద్దగా ఉంటాయి కదా బాస్మతి బియ్యం. అయితే బాగా ఉడకబెట్టి అయితే ఇక్కడ చూడండి మా అమ్మ తిప్పలో నేను ఏం చేస్తానంటే ఒక వీడియో బాగా రావాలని మా అమ్మని అంటే ఆ క్లిప్ బాగా వచ్చేదాకా మా అమ్మని ఎన్నిసార్లు చూపిస్తాను చూడండి, ఎన్నిసార్లు అవుతుందో టేకు. ఇప్పుడు ఈ వీడియోలోని ఇప్పుడు షార్ట్ వీడియో చేస్తాం కదండి, ఆ వీడియోలోని ముందుకుంటే ఎలా చేయాలన్నది మా అమ్మకు చెప్తాను. మా అమ్మ చేయగలదో లేదో చూసి దాన్ని మార్చి చేస్తాను అనమాట. చూడండి ఎలా చేద్దాం అమ్మ. ఎలా అంటేనే ఈ మాంసం ముక్కలు ఉన్నాయా, ఈ మాంసం ముక్కలు పైకి ఎగరేసి కత్తితో గుచ్చగలవా? అలాగా పైకి ఎగరే కింద పడిపోతాయేమో. కింద ఆడలే, పైకి ఎగిరి కత్తికి గుచ్చాలి. అలా కదమ్మా, బాబా అలా గుచ్చేస్తావా? సింపుల్గా అయిపోద్ది. ఏమవుతుంది అలా కదమ్మా, పైకి ఇలాగ ఎగరేసి ముక్కను కొచ్చాలి. అవుతుంది ప్రాక్టీస్ చేసాక వచ్చేద్దామా. వీడియో బాగుంటుంది, షార్ట్ వీడియో అందంగా తీయాలి కదా. చేయగలవా చేయలేవా? ఇప్పుడు అయితేనండి కెమెరామ్యాన్కి కెమెరా ఇచ్చేసి వీడియో షూట్ చేయాలన్నమాట. మా అమ్మకి అది చేయడం రాలేదు కదండి. ఇప్పుడైతే మా అమ్మ షూట్ చేద్దాం అనమాట. ఇదిగమ్మ తీసుకుని నీట్గా అర్థం చేసుకుంటున్నా. ఏంటే నన్ను తీయాలి ఫస్టే. ఇంట్లో కాకులకి ఆడుతున్నావు ఏంటి?
తిరుగు చూపించు అలాగే ఇప్పుడు షార్ట్ వీడియో తీయాలి అలాగా ఇది చూడడానికి ఉన్నాయా దీన్ని వండడానికి చాలా టైం పడుతుందండి అలాగే వీడియో కూడా చాలా టైం పడుతుంది ఇవన్నీ ఎడిట్ చేసేటప్పుడు ఉంటుంది అంటే మనం ఏం చేయాలంటే తెచ్చిన కాడి నుంచి వండే వరకు ఎడిట్ చేయాలి బాగానే దానికోసం బాగా లేట్ అవుద్ది అనమాట ఇప్పుడు దీన్ని తీయడానికి మా తిప్పలు అయ్యానండి ఇప్పుడు చేస్తున్నాం ఈ చెక్క బద్దల్లో కోయాలండి చూడడానికి బాగా రావాలి కదా అందులోకి అందుకే చెక్క బద్దల్లో కోస్తున్నాం మొత్తం మసాలాలన్నీ వేస్తామండి కలుపుతున్నాం అనమాట షార్ట్ వీడియోకి అమ్మ ముక్కలు కలుపుతుంటే నోరు ఊరిపోతుంది కదమ్మా చాలా బాగుంది కలర్ఫుల్గా చాలా బాగుంది అదిగా తొడది కాదు మెడ మేక తొడ కాదు కోడే బాగా కలిపేసా మేము అయితే రెండు మసాలాలన్నీ కలిపేసాం అది షార్ట్ వీడియోకి అనమాట ఇప్పుడు దీన్ని తయారు చేయాలి మాది చిన్న గ్యాస్ పొయ్యి మీద అండి దీని మీద వండుతాం అనమాట ఇది వర్షాకాలం కదండి పొలాలు గట్ట ఉండవు అందుకని గ్యాస్ పొయ్యి మీద వండుతున్నాం పొలాల పొయ్యి మీద వండితే చాలా బాగుంటుంది కానీ వర్షాకాలం కదండి శుభ్రం నానిపోయి ఉంటాయి వెలిగించామండి చేతితోటి అది వంట పోడకూడదు మాంసం ముక్కలు అందులో ఆడేసి అయిపోయామ్మా శుభ్రంగానే జాగ్రత్త స్మెల్ మట్టి కాల్చినప్పుడు భలే అవుతుంది నూనె లాక్కోకుండా నీట్గా నొక్కమ్మదండి ముక్కన నూనె లాక్కోకూడదు అది నొక్కితే బాగా కాలుతుంది లోపల అనమాట ఇప్పుడు అయితేనండి ముక్కలు కోసేస్తున్నాం అనమాట వండేసిన ముక్కలు ఏం చేయాలి ఇప్పుడు కొయ్యాలా కోసి అయితే ఇందులో అండి ఎల్లుల్లిపాయ పచ్చిమిరకాయ క్యాప్సికమ్ క్యారెట్ ఇవన్నీ వేసి బాగా దోరదోరకి అయిపోతున్నాం అనమాట ఫస్ట్ బాగా మరి గొప్పగా కలపాలి ఇప్పుడు బాగా అంటుంది మంచి కలర్ఫుల్గా మేము అయితేనండి చాలా సింపుల్గా షార్ట్ వీడియోకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే వండేసామండి అది కూడా చైనా స్టైల్లోని చాలా సింపుల్గా చిన్న చిన్న వస్తువులతోటి మొత్తం మేము అయితే నేను ఇంటికాడ దొరికే ప్రతి ఒక్క ఐటమ్స్ తోటి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఉండేవండి చూడడానికి కూడా చాలా బాగుంది బబ్బా ఏ కలర్స్ గట్ట వాడకుండా న్యాచురల్గా ఉండవు చాలా బాగుంది ఇక టేస్ట్ చూడాలి అంతే తినామా తిని టేస్ట్ ఎలాగని చెప్పు ఎలా ఉంది బాగుందా అదిరిపోయిందా మా అమ్మకి చాలా బాగా నచ్చిందండి మేమైతే పెద్ద పెద్ద ఏమీ వేయలేదు కానీ మేము ఇంటికాడ దొరికి చిన్న చిన్న వస్తువులతో అయితే ఫ్రైడ్ రైస్ ఉండేవండి టేస్ట్ అయితే బాగా కుదిరేయింది మా అమ్మకు కూడా చాలా మంచి చేసింది ఫ్రైడ్ రైస్ అయితే వండేసామండి షార్ట్ వీడియోకి కూడా క్లిప్పులు తీస్తాం కొన్ని ఇప్పుడు తింటున్నాను అందులో కూడా బాగుంది ఇందులో కూడా చాలా బాగుందండి టేస్ట్ చాలా బాగుంది ఏమన్నా ఉందండి ఇందులో వేసింది మేము తక్కువ ఐటమ్స్ వేసామండి కానీ భలే కుదిరేసిందండి అయినా మా అమ్మ ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా వండిందంటే అండి ఏదైనా అదిరిపోద్దండి నాకైతే ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చింది బయట రోడ్ సైడ్ చేస్తారు కదండి నేను నిజం చెప్తున్నాను దాని మీద బాగుందండి పెద్దగా ఇందులోని ఏమీ అవసరం లేదు మన ఇంటికాడ ఏ దొరికితే వాటితో వండేసుకొచ్చండి మీరు ఈ వీడియో చూసి మేము ఏం వేసామో చూసి మీరు వండేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి టేస్ట్ అయితే మాటలో కూడా చెప్పలేను టేస్ట్ చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేను మాట ఎత్తున్నాను రోడ్ సైడ్ మీద కన్నా దాని మీద ఇంకా టేస్ట్ బాగుంటుంది మీరు వండుకుంటే ఇలాగా మాకులాగా ఒకసారి ట్రై చేయండి ఎంతో పెద్ద కష్టపడక్కలేదు చిన్న చిన్న వస్తువులతో ఇంటికాడ దొరికే వాటితోనే వండొచ్చు అనమాట టేస్ట్ వేసి చెతుక్కుడేసామమ్మ కొంచెం కంగారుగా వండినా చాలా బాగా వండామమ్మ బాగుంది అబ్బాయి ఎవరో తీసుకుంటున్నారు పొలం మారిపోతుంది మీరే కదండి తీసుకుంటున్నారు నాకైతే రండి ఫ్రైడ్ రైస్ చాలా బాగా నచ్చిందండి మీరైతే ఇంటికాడ ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి మీరు ఖచ్చితంగా ఇంటికాడ దొరికే చిన్న చిన్న ఐటమ్స్తో వండుకుంటే మీరు చాలా బాగా వండేసుకుంటారండి మా వీడియో చూసి అలాగే ట్రై చేయండి ఇంకా ఈ వీడియో మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియో వస్తామండి అంతవరకు బాయ్